అర్ధరాత్రి హైవేల మీద ఇన్ని మోసాలు జరుగుతున్నాయా? అసలు ఏం జరిగిందో చెప్తాను మావా, వీడియోని మాత్రం అస్సలు స్క్రోల్ చేయకండి. హలో మామా, ఈ రోజు పొద్దున్నే లేచి మన సుబ్బారావు గారు టిఫిన్ షాప్ దగ్గర 4 బజ్జీ అయితే వేసాను. ఈ రోజు ఎండలు మాత్రం మామూలుగా లేవు మామా, అందుకే ఒక చిన్న చాకోబైట్ తీసుకుని అది కూడా వేసాను. తర్వాత లంచ్ కి మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక ముస్లిమ్స్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. నేనైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. టేస్ట్ విషయానికి వస్తే మాటలు లేవు, మాట్లాడు కూడా లేవనట్టే ఉంది. ఇంకా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ షాపింగ్ వెళ్దా ఉన్నారు మామా. ఇంకెక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కడు ఒక్కొక్క సంచి తగిలేసుకుని బట్టలు వేరేస్తున్నారు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మా లడ్డుగడ్ బ్యాగ్ లో చిన్న మ్యాగ్నెట్ వేసేసి ప్రాంక్ చేస్తాం మావా. ఒకసారి రియాక్షన్ చూడండి. ఆ తర్వాత మా లడ్డుగడ్ చాలా ఫైర్ అయిపోయాడు మావా, అందుకే బర్గర్ కింగ్ తీసుకొచ్చి కూల్ చేసాం అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బర్గర్ కడుపులో వేసేసి స్మూతీతో స్మూత్ గా ఫినిష్ చేస్తాను మావా. ఆ తర్వాత డిన్నర్ కి మా ఫ్రెండ్స్ తో కలిసి అన్నవరం హైవే మీద ఉన్న దాబాకి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే ఒక 3 పుల్కాలు తీసుకుని చికెన్ కర్రీతో వేస్తాను మావా. సరిపడదు అనిపించింది, అందుకే ఒక ముగల బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని షేర్ చేసుకుని అది కూడా వేస్తాం. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సరదాగా రాజమండ్రి వెళ్దాం అనుకుంటే రోడ్డు బ్లాక్ చేస్తారు మావా. మేము సైడ్ నుంచి వెళ్ళిపోతాం అన్నా కూడా దారి లేదు, తిరిగి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకో మరి. ఇంకా మేము కూడా లైట్ తీసుకుని పొద్దున్న నుంచి రాత్రి వరకు తిన్నవన్నీ అరగడానికి విచిత్రమైన స్టంట్లు చేసాం మావా. సరదాగా మీరు కూడా చూసేయండి. ఇంకలా తెల్లహార్లు చాలా స్టంట్లు చేసాం మావా. అవన్నీ నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. ఈ లోపు ఫాలో కొట్టి వెయిట్ చేసేయండి మరి.